హాయ్ ఫ్రెండ్స్, చిన్న బెడ్రూమ్లో ఇంత స్ట్రాంగ్ సిమెంట్ కబోర్డ్స్ ఎలా చేస్తారో తెలుసా? వుడ్ కబోర్డ్ కంటే ఇది బెస్ట్. పూర్తిగా చూడండి ఈ వీడియో చివరి వరకు. నమస్కారం ఫ్రెండ్స్, వినోద్ హోమ్ క్రియేషన్కి స్వాగతం. ఈరోజు మనం చిన్న బెడ్రూమ్లో పూర్తిగా రెడీ చేసిన సిమెంట్ కబోర్డ్ వర్క్ని స్టెప్ బై స్టెప్గా చూద్దాం. మొదటగా రూమ్ సైజ్కి తగ్గట్టు ప్లానింగ్ చాలా ముఖ్యం. ఎంత స్పేస్ ఉంది, ఎన్ని సెల్ఫ్లు కావాలి అన్నది ముందే డిసైడ్ చేస్తాం. చిన్న రూమ్ అయినా కూడా స్టోరేజ్ ఎక్కువగా వచ్చేలా డిజైన్ ప్లాన్ చేస్తాం. ఇప్పుడు స్టీల్ రాడ్ ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది. వాల్లో డ్రిల్లింగ్ చేసి స్టీల్ రాడ్స్ని స్ట్రాంగ్గా ఫిక్స్ చేస్తాం. ఈ రాడ్స్ కబోర్డ్స్కి బేస్ లాగా పనిచేస్తాయి. సరైన గ్యాప్లో ఫిక్స్ చేస్తే స్ట్రక్చర్ చాలా బలంగా ఉంటుంది. తర్వాత సిమెంట్ మిక్సింగ్ ప్రాసెస్ మొదలవుతుంది. ఇసుక సిమెంట్ కలిపి సరైన రేషియోలో మిశ్రమం చేసి దానిని నీళ్ళు వేసి బాగా కలిపి మిక్స్ చేసి మంచి స్ట్రెంగ్త్ వస్తుంది. ఈ స్టెప్లో చాలా జాగ్రత్త అవసరం, ఎందుకంటే మనం సిమెంట్ ఇసుక మంచిగా కలుపుకొని మెత్తడం పని స్టార్ట్ చేస్తాం కాబట్టి. సిమెంట్ అప్లై చేసిన తర్వాత స్టీల్ రాడ్ ఫ్రేమ్ మీద సిమెంట్ మిశ్రమాన్ని అప్లై చేస్తూ సెల్ఫ్ షేప్ ఇస్తాం. మెల్లగా ప్రతి లేయర్ని చెక్ చేస్తూ మొత్తం కబోర్డ్ ఫార్మ్ అవుతుంది. ఆ తర్వాత ఫెన్సింగ్ వర్క్ చేస్తాం. స్మూత్గా ప్లాస్టర్ చేసి క్లీన్గా ఫెన్స్ ఇస్తాం. ఇలా చేస్తే కబోర్డ్ చాలా నీట్గా అండ్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, వుడ్ కబోర్డ్తో పోలిస్తే సిమెంట్ కబోర్డ్ చాలా బలంగా ఉంటుంది. టర్మైట్ సమస్య ఉండదు, మెయింటెనెన్స్ కూడా తక్కువ. ఇలాంటి ఇంకా మంచి హోమ్ డిజైన్ వీడియోలు కోసం వినోద్ హోమ్ క్రియేషన్ని ఫాలో అవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ కామెంట్లో తెలపండి. తప్పకుండా మళ్ళా తర్వాత వీడియోలో కలుసుకుందాం. బాయ్.